కూటమి ప్రభుత్వం బాగానే ఉందండి. ఇంకా కొంచెం ఇసుక పాలసీ ఫ్రీ అవ్వాలండి. తర్వాత ఈ లేఅవుట్లకు కూడా త్వరగా పర్మిషన్ ఇవ్వాలండి. తర్వాత అమ్మ చేయూత పథకం జూన్ నెలలో ఇస్తానన్నారండి. దాని గురించి తర్వాత ఆరోగ్యశ్రీ గురించి కొంచెం ఇంప్రూవ్మెంట్ చేయాలండి. తర్వాత లేఅవుట్లు తొందరగా అప్రూవల్ అయ్యేటట్టుగా. తర్వాత 22A భూములని ఉన్నాయండి. ఆ భూములు కూడా త్వరగా పరిష్కారం చేస్తే ఎంతోమందికి లబ్ధి చేకూర్చినట్టు అయిద్దండి. కొంతమంది ఎమ్మెల్యేలని అధికార పార్టీ ఎమ్మెల్యేలను అడ్డం పెట్టుకొని కొంతమంది అసాంఘిక శక్తులు డబ్బులు వసూలు చేయడము అనధికారికంగా అది చేస్తున్నారండి. తర్వాత పోలీసుల వేధింపులు కూడా కొంచెం ఎక్కువైనాయండి. ప్రతిదానికి ఫైన్లు ఎక్కువ రాస్తున్నారండి. అది కొంచెం చూసి చలానాలు కొంచెం తగ్గించే మార్గం చూస్తే అందరికీ లబ్ధి చేకూర్చినట్టు అయిద్దండి. పథకాల విషయం ఇప్పటివరకు ప్రభుత్వం బాగానే అందిస్తుందండి. పథకాలన్నీ చంద్రబాబు నాయుడు బాగానే కష్టపడుతున్నాడండి. కింద స్థాయిలో వాళ్ళు కొంతమంది కావాలని చంద్రబాబు నాయుడికి బ్యాడ్ నేమ్ తేవాలని అధికారులు కొంతమంది పై స్థాయిలో ఉండేవాళ్ళు కావాలని చేస్తున్నారండి. మరి కూటమి ప్రభుత్వం వచ్చి నెలలు అవుతుంది, పథకాలు ఏమి రావట్లేదని కొంతమంది. పథకాలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి 6 నెలలు అయిందండి. మన చిన్న 100 గజాలు ఇల్లు కట్టాలంటే 6 నెలలు పడుతుందండి. ఆ జగన్ ప్రభుత్వంలో వచ్చి అంతా ఏం చేశాడో అందరికీ తెలిసిందే విషయమే, తెలియని విషయం కాదు. ఓపెన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంత ఇప్పుడు మన వరదలు వచ్చినప్పుడు ఏ విధంగా చేశాడు, రాత్రింబవళ్ళు కష్టపడ్డాడు. నెల రోజులు ఒక ముఖ్యమంత్రి ఆయన స్థాయి ఏంటి, ఆయన వయసు ఏంటి, ఆయన ఆరోగ్యంగా లెక్క చేయకుండా ఆ రకంగా బురదలో వానలో తిరుగుతా ప్రతి ఇల్లు ప్రతి గడప తిరిగి అందరికీ అందినయా అందలేదా అని అందరిని అడిగి నిత్యావసర వస్తువులు ఉప్పు పప్పులు ఇవ్వడం కానీ, రేషన్ ఇవ్వడం కానీ, పాల ప్యాకెట్లు ఇవ్వడం కానీ, బండ్లు రిపేర్ చేయడం కానీ, ఇన్సూరెన్స్లు ఇవ్వడం కానీ అందరికీ చేశాడండి. మెకానిక్లను కూడా పెట్టి దగ్గరుండి అన్ని మెకానికల్ రిపేర్ చేయించాడండి. బైకులు కానీ నష్టపరిహారం ఇప్పించారు. తర్వాత ఇల్లులన్నీ ట్యాంకర్ల ద్వారా అన్నీ క్లీన్ చేయించారండి శుభ్రంగా. అంతకని ఎవరు చేస్తారండి? అమ్మ అడగందే అన్నం పెట్టదు. అలాంటిది ఆయన ఎంతో బాధ్యతగా అందరూ అధికార యంత్రాంగాన్ని విజయవాడ నుంచి శ్రీకాకుళం దా పిలిపించి ఇటు చిత్తూరు దా పిలిపించి అందరు రాత్రింబవళ్ళు కష్టపడి ఎమ్మెల్యేలు, మంత్రులు, మినిస్టర్లు, ఎంపీలు అందరూ అక్కడే ఉండి రాత్రింబవళ్ళు సేవలు అందించారండి. అది తప్పండి. ఎవరైనా ఒకటే, ఏ ప్రభుత్వం అయినా మనకు కావాల్సింది ప్రజలకి మంచి జరగాలి, ప్రభుత్వం బాగుండాలి. ప్రభుత్వం బాగుంటే ప్రజలు బాగుంటేనే ప్రభుత్వం నడిచింది. ఏదైనా ప్రజల మీద ఆధారపడి ఏదైనా సరే, ఏ ప్రభుత్వం అయినా సరేనండి. ఈ ప్రభుత్వాన్ని కాదు, ఆ ప్రభుత్వాన్ని కాదు. ఇప్పుడు చూస్తున్నారు, చేస్తున్నారు. ఆ పరిపాలన ఎలా ఉంది, ఈ పరిపాలన ఎలా ఉంది అందరూ చూస్తూనే ఉన్నారు. ఏదో కొంతమంది అసత్య ప్రచారం చేసినంత మాత్రాన ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరేమి రాదండి. నాకు తెలిసినంతవరకు నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నానండి. నేను కూడా తిరిగాను, చూశాను. నేను దాదాపు ఇక్కడ 40 years నుంచి ఉంటున్నానండి విజయవాడలోనే. ఎంతోమందిని చూశాను. ఈ ప్రభుత్వం అయితే ప్రస్తుతానికి బాగానే ఉందండి. ముందు ఎలా ఉంటుందో చూస్తే కానీ తెలియదండి, చెప్పలేము. అదొకటి. తర్వాత అంటే కొంచెం బిల్డింగ్ ప్లాన్లు కూడా అప్రూవల్ తొందరగా అయ్యేటట్టుగా. తర్వాత మద్యం పాలసీ కొంచెం జనాలు సాటిస్ఫాక్షన్లో ఉన్నారండి. రేట్లు తగ్గించారు, మంచి బ్రాండ్లు తీసుకొచ్చారనేది కొంత సానుకూలంగానే ఉన్నారండి. ప్రస్తుతానికి ఇబ్బంది ఏమి లేదండి. ఇప్పుడు తర్వాత బస్సులు కూడా ఫ్రీ బస్సులు ఆల్రెడీ ఎమ్మెల్యేలని, మినిస్టర్ని అధ్యయనం చేయడానికి పంపించారండి. బృందం ఆల్రెడీ నాకు తెలిసి బెంగళూరు, కర్ణాటకలో తిరుగుతున్నారు. దాని గురించి అధ్యయనం చేసిన తర్వాత స్టడీ చేసి అది చంద్రబాబు నాయుడు గారికి క్యాబినెట్ మీటింగ్లో పెట్టినప్పుడు చర్చించి కూర్చొని త్వరగా జనాలకు కూడా అది కూడా అందేటట్టుగా చూస్తారండి. తర్వాత గ్యాస్ ఒకటి, కొంతమందికి గ్యాస్ డబ్బులు పడుతున్నాయి అంటున్నారు, కొంతమంది పడట్లేదు అంటున్నారు. పడని వాళ్ళకు కూడా త్వరగా మీరు అది చూసి ఏదో రకంగా పడేటట్టుగా చూస్తే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారండి. కరెక్టేనండి. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏమని చెప్పారు, మా మహిళలందరికీ నేను ఉచిత బస్సులు పెడతానన్నాడు. మరి పెట్టినప్పుడు ఆ మాట కట్టుబడి ఉండాలి. మాట కట్టుబడి మీకు చేస్తున్నారు కదా, చేయకపోతే అనాలి. చేసే వాళ్ళని కూడా తప్పు పట్టడం అనేది కరెక్ట్ కాదండి. అందరూ చూస్తున్నాడు, చేస్తున్నాడు. ఆటో వాళ్ళకు కూడా వాళ్ళు ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఆటో కార్మికులకి, ఆటో సోదరులకి దాని గురించి కూలకుషంగా కూర్చొని మాట్లాడి క్యాబినెట్ సమావేశంలో నాకు తెలిసినంతవరకు నిర్ణయిస్తారండి. వాళ్ళకి నాకు తెలిసినంతవరకు అన్యాయం అంటే జరగదండి. ఆటో కార్మికులు సోదరులకు కూడా న్యాయం చేసేటట్టుగా దాన్ని ఏ విధంగా చేస్తే వీళ్ళకి మనం వాళ్ళని ఆదుకోగలమో దాని గురించి చర్చిస్తారండి. నాకు తెలిసినంతవరకు అతి త్వరలోనే